జగన్ ఒక పాయింట్ని పదే పదే రైట్ చేస్తున్నారు. చంద్రబాబు రైట్ చేసిన పాయింట్కి కౌంటర్గా ఈ ఇద్దరిలో నిజం ఎవరిదన్నది సిబిఐ దర్యాప్తులో తేలాల్సిందే, లేదా సిబిఐ నేతృత్వంలోని స్వతంత్ర దర్యాప్తులు. పాయింట్ ఏంటి అంటే, గత 5 ఏళ్లలో కల్తీ జరిగిందన్నటువంటిది కేవలం రాజకీయ ఆరోపణే. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో కూడా ఆ పాయింట్ లేదు. ఏఆర్ డైరీ అంశం వరకు మాత్రమే ఉంది. ఏఆర్ డైరీ అన్నది మన జూలైలోనే తొలి సప్లై, ఆ తర్వాత అందులో ఈ వ్యర్థాలు కలిసినాయి అన్నటువంటిది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టెస్ట్ చేస్తే అక్కడ కల్తీ అని తెలియగానే దాన్ని తిప్పి పంపించామని ఈవో చెప్తే, ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి దాంట్లో జంతు వ్యర్థాలు కలిసి ఉన్నాయి, అది వాడాము, 4 ట్యాంకర్లు వాడాము, 4 వెనక్కి పంపామని చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన చంద్రబాబుకి సంబంధించి అయినా సరే, ఇప్పుడు 4 ట్యాంకర్ల నెయ్యిని కలిపారా కలపలేదా? ఫస్ట్ ఒక 4 ట్యాంకర్లు వాడారు, ఆ తర్వాత 5వ ట్యాంకర్ అప్పుడు ఇది తేలింది, వెనక్కి తిప్పి పంపించామన్నారు. మొదటి 4 ట్యాంకర్లలో ఇవి కలిసిందని తెలిసి వాడారా, తెలియక వాడారా? టెస్ట్ చేసినప్పుడు ఏం తేలింది? అక్కడ టెస్ట్లో వీటికి ఏమి తేలలేదు, మిగతా వాటికి కూడా ఏం తేలలేదని కదా ఉన్నది. కాబట్టి ఇందులో ఏది తేలుస్తారనేదే అసలు ముఖ్యమైన అంశం.